ముందు ఒక్క మాట, ఈ క్రైమ్ ఎలా జరిగిందో ఏం జరిగిందో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది, కానీ దాని గురించి మనం తెలుసుకోవాలి, దాని గురించి మనం మాట్లాడాలి. దాంతోపాటు మనకు తెలియకుండానే మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో జరిగే ఈ మెంటల్ వైలెన్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఒక పర్సెప్టివ్ వస్తుంది అండ్ మీకు ఒక క్వశ్చన్స్ రేజ్ అవుతాయి ఈ టాపిక్ మీద. అసలు ఏం జరిగిందంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని 19 నెలలు కలిసి కాపురం చేసిన తర్వాత తల మొండం వేరు చేసి కాళ్ళు చేతులు తీసేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి మూసీ నదిలో పడేశాడు ఒక ప్రబుద్ధుడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మహేందర్. ఈ వ్యక్తి పేరుని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గురించి బాగా మాట్లాడదాం. విత్ ఇన్ 1 డే ఆ చిన్న పాప సహస్ర మర్డర్ కేసు అవ్వకముందే, అది మర్చిపోక ముందుకే దీపికని తల మొండం వేరు చేసి కాలు చేతులు కట్ చేసేసి మూసి నదిలో పడేశాడు. ఈ టాపిక్ మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం. ఇది జరిగింది బోడుర్పాల్లో. కానీ మనకు మీర్పేట ఇన్సిడెంట్ ఒకటి గుర్తొస్తుంది. భార్యని కట్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి మరి ఉడకబెట్టాడు కదా వాడు. సో అలాంటి ఇది కూడా ఒక భయంకరమైన ఇన్సిడెంట్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ కేసులో మాత్రం భార్య ప్రెగ్నెంట్, గర్భవతి, తన సొంత బిడ్డనే కూడా ఇట్లా నిర్దాక్షిణంగా చంపేసుకునే ఈ దౌర్భాగ్యం మన ఈ స్థితిలో ఉన్నాం. ఇంత భయంకరంగా ఎలా చేస్తారనే క్వశ్చన్ కదా మన అందరికి వచ్చేది. ఒక మనిషి అనేవాడు ఇంత భయంకరంగా ఎలా నరకగలడు, ఎలా చంపగలడు? అది కూడా గర్భవతినైనా తన భార్యని, తన కడుపులో పెరిగబోయే తన బిడ్డనే కదా, తన బాబే కదా రేపు. ఎంత హార్ఫిక్ గా చంపాడు అనేది పర్టికులర్ పర్సన్ పైన ఆధారపడి ఉంటుంది, వాడిని సైకాలజీ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇదే విధంగా ఇలా చంపడం కరెక్ట్ కాదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే విషం పెట్టి చంపేస్తే ఓకేనా, కొట్టి చంపేస్తే ఓకేనా, ఉరిదీసి చంపేస్తే ఓకేనా? చంపడం ఏ విధంగానైనా తప్పే. ఈ విషయం పైన మనం పర్టికులర్ గా మాట్లాడాలి. ఎందుకంటే ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు, పర్టికులర్ ఈ కేసులో మాత్రము ఈ మహేందర్ అనే వ్యక్తి, దీపిక అనే వ్యక్తి వికారాబాద్ లో ఎదురెదురుగా ఒకే కాలనీలో ఉంటూ ఎదురెదురు ఇల్లులో ఉంటూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సో అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి ఇలా చేశాడంటే ఆ వ్యక్తి సైకాలజీని ఒకసారి మనం స్టడీ చేయాలి. అసలు వాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, వాడి ఇంటెన్షన్ ఏంది అనేది ఒకసారి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ నుంచి అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం, సో ఇలాంటి ఇన్సిడెంట్ మన జీవితంలో జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు అలాంటి వ్యక్తులని మన చుట్టుపక్కల ఎలా ఉన్న వాళ్ళని ఎలా కనిపెట్టాలి అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఇలా ఇన్ఫర్మేటివ్ ఒక వీడియోని చేయడానికి మీ సపోర్ట్ మాకు కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. సో ఎందుకంటే వైలెన్స్ అనేది జస్ట్ నాట్ ఏ ఫిజికల్, చేత్తో గొంతు నులిమి చంపేస్తే అది మాత్రమే వైలెన్స్ కాదు. ఏ విధంగా నువ్వు ఒక మనిషిని చంపినా సరే అది వైలెన్స్ కిందనే వస్తుంది, అది మర్డర్ క్రైమ్ కిందనే వస్తుంది. అలాంటి క్రైమ్స్ మన జీవితంలో మరి ఎప్పుడు జరగకుండా చూసుకోవడానికి సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం, ఖచ్చితంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళలో కూడా కొంతమంది వాళ్ళ శక్తికి మించిన భారాన్ని వాళ్ళు మోస్తున్నారు, మెంటల్ గా వాళ్ళు టార్చర్ పడుతున్నారు. ఇలాంటి భారాలు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో. ఈ క్రైమ్ గురించి మనం పూర్తిగా మాట్లాడదాం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, ఇది ఒక నిజ జీవితం. ఇలాంటి విషయాలని మనం వెలుగెత్తి మాట్లాడాలి, అప్పుడే అసలు ఒక్కొక్కరికి అనేది ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తాం అనేది మనం చూద్దాం. సో హైదరాబాద్ కు ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్ చెందిన ప్రేమ జంటనే ఈ మహేందర్, దీపికకు ఒక మామూలుగా ఒక 22 సంవత్సరాలు ఉంటాయి. మహేందర్ ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి ఒక 19 months బ్యాక్ పెళ్ళైంది. వీళ్ళిద్దరు వేరు క్యాస్ట్ అవడం వల్ల అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల వీళ్ళిద్దరు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు ఇంట్లో తెలియకుండా. మా అనుమతి లేకుండానే ఈ పెళ్లి జరిగింది. అబ్బాయి వాళ్ళ అక్క, తమ్ముడు, చెల్లి వాళ్ళతో కలిసి మరి ఈ పెళ్లి చేసుకున్నాడు. మేమే అనుమతి ఇవ్వలేదు ఈ పెళ్లి. సో ఈ మర్డర్ కూడా వాళ్ళందరూ కలిసే చేసిరని వాళ్ళ ఎవరైతే పెళ్లి అది అమ్మాయి వాళ్ళ దీపిక వాళ్ళ మదర్ ఆరోపిస్తున్నది. ఇన్ఫాక్ట్ వీళ్ళు వికారాబాద్ నుంచి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఈ బోడుపల్ అనే ఏరియాలో బాలాజీ నగర్ అనే కాలనీలో వీళ్ళు ఆల్రెడీ చాలా కాలం ఉన్నారు. కానీ తర్వాత ఒక 10-11 months అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఏమైందో ఏమో గానీ మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు. సేమ్ కాలనీ, సేమ్ బిల్డింగ్ లో మళ్ళీ అద్దెకు దిగిన తర్వాత మళ్ళీ కాపురం మొదలుపెట్టిన తర్వాత ఇది జరిగి ఒక 20-25 రోజులు అవుతున్నది.
ఇది జరిగిన తర్వాత నేబర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అసలు యాక్చువల్లీ అమ్మాయి చాలా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది, అబ్బాయి మాత్రం తన పని ఏదో తను చూసుకొని ఇంటికి వచ్చి ఉండేవాడు. కానీ అప్పుడప్పుడు ఏదో ఒకసారి మాటల్లో వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి మామూలుగా తన వైఫ్ హస్బెండ్ గురించి చెప్పేది. అప్పుడప్పుడు ఏదో గొడవ జరిగినట్టుగా అరుపులు కేకలు కూడా వినిపించేది. జనరల్ గా ఏదైనా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు రావడం తగాదాలు రావడం కూడా కామనే కదా అని అందరూ వదిలేసామని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు మళ్ళీ అదే కాలనీకి అదే ఏరియాకి ఎందుకు వచ్చారంటే ఈ అమ్మాయి గర్భిణీ స్త్రీ అవ్వడం వల్ల ఒక చుట్టుపక్కల ఒకరు తెలిసిన ఒక ఫ్యామిలీస్ ఉంటాయి, తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా చూసుకోవడానికి ఉంటారు. లేదంటే హైదరాబాద్ కాబట్టి ఒక చిన్న మంచి క్లినిక్స్ ఉంటాయి, మంచి ట్రీట్మెంట్ కేసు ఏదైనా ఈజీగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ కాపురం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ మొదలుపెట్టిన క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన తగాదాలు వస్తూనే ఉన్నాయి, గొడవలు పడుతూనే ఉన్నారు. ఎనీవేస్ వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఎలా ఉన్నారో తెలియదు. కానీ వన్ ఫైన్ డే ఆగస్ట్ 23 రోజు ఈవినింగ్ అబ్బాయి అమ్మాయిని చంపేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనపడింది ఏంటంటే అబ్బాయి ఏదో హ్యాక్సా బ్లేడ్లు అవి నైఫ్స్ అవన్నీ కొనుక్కొని రావడం, కవర్ లో పెట్టుకొని వెళ్ళడం రావడం ఇవన్నీ మనకు బాగా సీసీటీవీ ఫుటేజ్ లో బాగా రిజిస్టర్ అయినాయి. సో తెచ్చుకున్న హ్యాక్సా బ్లేడ్లు నైఫ్స్ వాటితోని సో అమ్మాయిని ముక్కలుగా పాటుగా కట్ చేసేసి తల మొండెం వేరు చేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్లాక్ కలర్ బ్యాగ్స్, సో వాటిల్లో ఆ కాళ్ళు చేతులు అండ్ తల వేసేసి దగ్గరలో ఉన్న మేడిపల్లి దగ్గర ఉన్న మూసీ నదిలో వెళ్ళి నైటే పడేసే వచ్చిండు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను నా భార్యను చంపేశాను అని చెప్పేసి, బాడీ ఇంట్లోనే ఉందని చెప్పేసి పోలీసులకు లొంగిపోయాడు. కానీ వాళ్ళు ఉంటున్న బాలాజీ నగర్ ఏరియా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సో ఉప్పల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి ఈ కేసుని షిఫ్ట్ చేశారు. ఇదంతా జరిగేసరికి నైట్ 3 అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కూడా ఏదో ఆ నైట్ పూటనే యాక్సల్ బ్లేడ్స్ తో ఏదో కటింగ్ చేయడం, అరుపులు ఇవంతా వింటూనే ఉన్నారు జనాలందరూ కూడా. పోలీసులు వచ్చారు అర్ధరాత్రి పూట, ఆ ఇల్లు లొకేషన్ అంతా బాడీని అంతా చెక్ చేశారు. ఈ అబ్బాయిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. అండ్ ఆ అబ్బాయి ఆ బాడీకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని తీసి ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ కూడా పంపించేశారు. ఇంకొక డిఆర్ఎఫ్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కలిసి ఆ బాడీని కట్ చేసిన బాడీ పార్ట్స్ ని ఎక్కడ పడేశాడో ఆ మూసీ నది దగ్గరికి వెళ్ళి అక్కడ వెక్కి చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇక రీసెంట్ గా పడ్డ వర్షాల వల్ల వాటర్ హెవీ ఫ్లోటింగ్ ఉండడం వల్ల ఆ బాడీస్ అవి ఇవన్నీ దొరకలేదు. బట్ ఇక్కడైతే ఏ బాడీ అయితే ఉందో మిగతా బాడీ అదంతా డిఎన్ఏ టెస్ట్ చేయడం వల్ల అమ్మాయిది ఆ బాడీ దీపికది అనేది కనుక్కున్నారు. ఈ మహేంద్ర అనే వ్యక్తి మీద ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అయింది. అండ్ చట్టపరంగా ఆయన పడే శిక్ష మాత్రం డెఫినెట్ గా గట్టిగానే పడుతుంది. ఇదేదో ఒక వన్ ఆఫ్ ది కేసు లాగా మనం చూడకుండా దీని ఒక వేకప్ కాల్ కింద మనం అందరం పరిగణించాలి. అసలు ఇలాంటి నెక్స్ట్ ఇంకొకసారి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి దాని గురించి మనం ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది. నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఈ కేసులో నాకు ప్రైమరీగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి డొమెస్టిక్ ఇన్ఈక్వాలిటీ. ఒకటి ఏంటంటే మనం ఒక ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పెళ్లి చేసుకున్నప్పుడు అసలు ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి, పిల్లలను పోషించాలి. సో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు అయితేనేమో ఇంట్లోనే ఉంటారు, ఇంటి పనులు చూసుకుంటారు. మగవాళ్ళు అయితేనేమో బయటికి వెళ్ళి పని చేయాలి, ఎందుకంటే ఫ్యామిలీని లీడ్ చేయాలి. ఒక క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అనుకో. సో ఎన్నో ప్రెస్టేషన్స్ ఉన్నా అని అవి ఏ ఉన్నా సరే కానీ ఆడవాళ్ళ మీద ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద అయితే చేయొద్దు కదా. ఈ కేసులో అసలు ఏం జరిగిందో ఇంటర్నల్ గా ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ జనరల్ గా ఫండమెంటల్ గా అయితే బయట ఏ ఫ్రస్ట్రేషన్ అయితే ఉంటుందో అది ఇంటికి వచ్చిన తర్వాత భార్య మీద చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్. వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తూనే ఉంటారు, ఇంట్లో ఉండి ఇంట్లో ఖాళీగా అయితే ఉండరు కదా, ఇంటి పనులు అన్ని చేస్తూ ఉంటారు కదా. పెళ్లి జరిగిన తర్వాత అది ప్రేమ పెళ్లి అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఆ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక ప్రెస్టేషన్ ఉంటే ఇద్దరు పంచుకోవాలి కానీ ఒకరు తెంచుకోవద్దు. ఆడవాళ్ళంటే అంట్లు తోమాలి, మగవాళ్ళకి సేవ చేయాలి అనేది ఆ ఆలోచన అనేది మన మైండ్ లో నుంచి ముందు నుంచి తీసేసేయాలి. ఏదైనా సరే ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి, ఏ పనులైనా సరే. ఈ కేసు గురించి డిస్కస్ చేసుకున్నట్టు ఈ పర్టికులర్ పాయింట్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మహేంద్ర అనే వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లం పైన విపరీతంగా అరిచేవాడంట. బయట ఉన్న ప్రెస్టేషన్ అంతా తన పైన తీసేవాడంట. సో అందుకే ఈ పాయింట్ అనేది మనం కూలంకషంగా మాట్లాడాలి.
వీళ్ళిద్దరూ పర్టికులర్ గా గొడవ పడుతున్న టైంలో ఆ శబ్దాలు అనేది అరుపులు కేకలు అనేటివి ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ వినేవాళ్ళంట. రోజు అరవడం వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరగడం అనేది తరచుగా వీళ్ళు చూస్తూనే ఉండేవారంట. పర్టికులర్ ఈ 25 రోజుల మధ్యన కాదు, ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడైతే ఉంటున్నారో బిఫోర్ ఉంటున్నప్పుడు అండ్ వాళ్ళు ఉంటున్న 9-10 నెలల నుంచి కూడా ఈ గొడవలు తరచుగా జరుగుతూనే ఉండేవంట. గొడవలు ఎందుకు జరుగుతాయి? ప్రేమించిన అమ్మాయి మీద ఒక మాట ఎందుకు అనాలి, ఒక ఆమోదం ఎందుకు వేయాలి? అసలు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాం మనం. బయట జరిగిన ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ని భార్య మీద చూపించడమే అసలు ఎంతవరకు కరెక్ట్? ఏదో నేను ఇక్కడ ఫెమినిజం గురించి మాట్లాడట్లేదు, కానీ ఏదైనా సరే ఇద్దరు కలిసి పంచుకోవాలి, కలిసి షేర్ చేసుకోవాలి, మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. కొట్లాడుకొని పోట్లాడుకోవడం ఎందుకు, చంపుకోవడం ఎందుకు? ఏదైనా సరే భార్య భర్తలు అనేవారు ఒకరికొకరు తోడుగా ఉండాలి. అప్పుడే ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ పెరుగుతుంది. లేదంటేనా ఈ మెంటల్ వైలెన్స్ ఏదైతే పెరుగుతుందో సో ఇలా డిస్ట్రాక్షన్ కు దారి తీస్తుంది. ఇంట్లో భార్యలు కూడా ఏదో భర్త అంటే ఏదో డబ్బు సంపాదించే ఒక మిషన్ లాగానే చూడకుండా తన ఇంటికి వస్తే తను ఎన్ని ఫ్రస్ట్రేషన్ తో వస్తాడు, సో అవన్నీ సో తనకు అలసట తీర్చడానికి ఏం కావాలి అనేది తను చూపించాలి. అసలు భార్య అనేది చూపించాలి, అసలు రెస్పెక్ట్ చూపించాలి, దాని బాధలు ఏందనేది కొంచెం షేర్ చేసి మాట్లాడుకోవాలి. రెండోది ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. ఈ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. వీళ్ళిద్దరూ వేరు కులాల వాళ్ళు, వేరు కుల మతాల వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి సో ఆ ఫీలింగ్ తోను కూడా ఏదో జరిగి ఉండొచ్చు అనేది అనుమానాలు కూడా ఉన్నాయి. కుల రహిత సమాజం చూడాలి, కులం ఉండకూడదు, మతాలు చూడకూడదు అనే వారిలో నేను మొదటి వరుసలోనే ఉంటాను. దాని గురించి నేను స్పెసిఫిక్ గా మాట్లాడతాను, కానీ అసలు కులం అనేది ఏదో ఈ రోజులలో పెద్ద భూతం లాగా మారింది. గట్టిగా మాట్లాడితే కులం చూడకుండా పెళ్లి చేస్తే 3 జనరేషన్ల వరకు ఎవడు ఏ కులం అనేది ఎవడు తెలుసుకోకుండా పోతుంది. అలాంటి ఇష్యూ ఇది. దాన్ని మనం బాగా తెగేదాగా లాగుతున్నాము, అంతతో వదిలేద్దాము దాన్ని. కులం అనేది మొన్న మధ్యన ఒక సినిమా వచ్చింది, తలేవా తలేవి ఆ సినిమా పేరు. సో విజయ్ సేతుపతి గారు, నిత్య మీనన్ గారు అందులో హీరోయిన్లుగా చేశారు. సో ఆ సినిమాలు ఏంటంటే ఒక జంటల మధ్య పేరెంట్స్ ఇన్వాల్వ్ అయితే ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళు ఆఫ్ కోర్స్ కామెడీగా చూపించారు, కానీ అది ఇట్స్ నాట్ ఏ కామెడీ. రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి ఒక జంట మధ్యన పేరెంట్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఆ క్యాష్ ఫీలింగ్స్ ఉంటాయో, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఈగోగా పోయి తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డెసిషన్స్ మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తాయని మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు అందరికి చెప్తున్నాను. అంతెందుకు ఈ బోడిపాల్ కేసునే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. దీపిక వాళ్ళ మదర్ అంటుంది, మా పిల్ల నాకు చాట్ గా కాల్ చేసి మాట్లాడేది, మీరు గోళీలు వేసుకున్నావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని ఒకసారి అది ఫోన్ చేసి అడిగేది. అలాంటి నా పిల్లను ఈ రోజు నాకు కాకుండా చేశాడు, వాడు మా పిల్లనే లేకుండా చేశాడు. అలాంటి వాడిని ఒకసారి నాకు పట్టించండి, మేమే వానంతా చూస్తాము అని వాళ్ళు అంటున్నారు. అఫ్ కోర్స్ ఆ తల్లి ఉద్దేశం అతను చంపాలని కాదు, కానీ లోపల కోపం, బాధ అని ఉంటాయి కదా. సో ఆ కోపంతో ఆమె మాట్లాడుతుంది. ఎవడైనా సరే ఒక కన్నా బిడ్డను చంపేస్తే ఎవరికైనా ఆ బాధ అయితే డెఫినెట్ గా ఉంటుంది. దీపిక వాళ్ళ మదర్ కూడా మళ్ళీ ఏమంటారు అంటే, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా దీపికను బాగా హింసించేవారు, మాట సూటిపోటు మాటలు అన్ని కూడా దెప్పొడిచేవారు, మీది ఆ కులం ఈ కులం అని కూడా అనేవారు అని ఆమె అంటుంది. అఫ్ కోర్స్ ఈ కేసు పోలీసు టేక్ ఆఫ్ లో ఉంది కాబట్టి ట్రయల్ పూర్తయిన తర్వాత అసలు నిజాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం ఏ విషయం మీద పర్టికులర్ స్టాండ్ పాయింట్ లో మాట్లాడకూడదు. జనరలైజ్ చేసి చెప్పాలంటే, మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో జస్ట్ సోషలిస్టిక్ మార్పు తీసుకురావాలంటే పేరెంట్స్ కూడా మారాలి. పేరెంట్స్ ఖచ్చితంగా భార్య భర్తల మధ్యన ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలి. ఒకప్పటి జమానా అయితే అసలు కాదు ఇది. ఇట్స్ వెరీ ఈజీ ఒక రాక్ బాటమ్ లోని టచ్ అవ్వాలంటే. మనం చూస్తూ ఉంటాం, ఇంటర్నెట్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఒక యాక్టర్ ని చూసినా వాళ్ళు అద్భుతమైన ఫొటోస్ పెడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉందని మనం అనుకుంటాం. ఊటీలో హస్బెండ్ తో ఇలా ఎంజాయ్ చేసినామని పెడతారు, హస్బెండ్ తో నార్త్ ఇండియా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసినామని పెడతారు. కానీ వాళ్ళు ఒక వ్యక్తి పోస్టులు పెట్టినంత మాత్రాన వాళ్ళ జీవితం అంతే అందంగా ఉంటాయని మనం అనుకోకూడదు. ఎందుకంటే దాని వెనకాల ఎన్నో బాధలు అసలు ఉంటాయి. ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ గా లేకపోతే, మనం ఒకే వ్యక్తిని కార్నర్ చేస్తే, అది వైఫ్ అవనియండి, హస్బెండ్ అవనియండి, వైలెన్స్ అనేది ఎప్పుడైనా సరే మెంటల్ గానే మొదలవుతుంది. ఒక చిన్న మాట మనకు తెలియకుండా ఒక మాట జారినా సరే ఆ మాట అనేది వాళ్ళకు గుచ్చుకుంటుంది. సో అక్కడ నుంచి వైలెన్స్ స్టార్ట్ అవుతుంది, మెంటల్ వైలెన్స్ అనేది. ఎప్పుడైతే ఒక మాట విరుగుతుందో,
మాట బయట పెరిగిన తర్వాత ఆ మాటలు కాస్త గొడవలుగా దారి తీస్తాయి. గొడవలు కాస్త దారి చేసిన తర్వాత గొడవలు గ్యాప్ని క్రియేట్ చేస్తాయి. ఆ గ్యాప్లో ఒకరినొకరు ఏంటంటే ఒక వ్యక్తిని లేకుండా చేద్దామనే మెంటల్గా కూడా ఫిక్స్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తున్నాము. కానీ ఏదైనా సరే కానీ ఒక నిండు ప్రాణాన్ని తీసే హక్కు మాత్రం ఏ మనిషికి లేదు, ఎవరికి లేదు. కుదరకపోతే మీ భార్యతో కుదరకపోతే డైవర్స్ తీసుకోండి. తన మానాన తను ఉంటుంది, మీ మానాన మీరు ఉండండి. కానీ అంతేగాని ఏదో నరికి చంపడం, తను లేకుండా ఈ ప్రపంచాన్ని లేకుండా చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్. కానీ డివోర్స్ అనేది ప్రతిదానికి అవసరం అనేది నేను చెప్పట్లేదు. కానీ బ్రతకడమే కష్టం అనుకున్న టైంలో కనీసం డివోర్స్ తీసుకొనైనా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఒకరినొకరు కుదరకపోతే జస్ట్ డివైడ్ అండ్ ఫ్రీ బర్డ్ లాగా బ్రతకొచ్చు కదా. కానీ దానికంటే చంపి అసలు మనిషి లేకుండా చేసి హ్యాపీగా బతకడం ఇదెంత వరకు కరెక్ట్. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, అది ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఒక విషయం చెప్తున్నా. ఏదైతే ఒక విషయంలో మీ మీ పార్ట్నర్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, వాళ్ళకి తెలియకుండా తక్కువ చేసి మాట్లాడుతున్నారో, అది మీరు మాత్రం పాయింట్ అవుట్ చేసి అప్పటిదప్పుడు రెక్టిఫై చేసుకోవాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నా అనేది మాటలతోనే రెక్టిఫై చేసుకోవాలి. అప్పుడే సజావుగా ఉంటుంది. ఏదైనా సరే తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే అది శాడిజం కిందికే వస్తుంది. అలాంటి శాడిజం జరుగుతుందంటే డెఫినెట్గా మీరు మాట్లాడాలి. ఓపెన్ అప్ అయి మాట్లాడితేనే కానీ ఏదైనా ఒక సమస్య కొలిక్కి వస్తుంది. అలాంటి సమస్య మళ్ళీ జరగకుండా ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ మీద మరిన్ని వీడియోస్ మనం చూద్దాం. ఇలాంటి అవేర్నెస్ కోసం ఎన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా మనం ప్రతి ఒక్క వీడియోని కూలంకషంగా మాట్లాడదాం. అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాం. మరి ఎవరిని కించపరచడానికి కాదు, ఇలాంటి ఫోకస్ చేయడానికి కాదు. సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఎలాంటి జరుగుతున్న ఇష్యూస్ అనేవి ఈ వీడియోలో అండ్ నేను ఇలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. జై హింద్.